తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక తోపు మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్. గడిచిన 20 సంవత్సరాలుగా ఆయన ఇచ్చినటువంటి మ్యూజిక్, ఇప్పటికి నిన్న రాత్రి వచ్చినటువంటి కిసిక్ సాంగ్ తో సహా ప్రతి మ్యూజిక్, ప్రతి పాట కూడా 80% ఆఫ్ ద దేవిశ్రీ ప్రసాద్ పాటలు చాలా బాగుంటాయి. ఒక 20% లో మళ్ళీ ఆ 20% లో ఒక 15% యావరేజ్ ఉంటాయి, 5% ఫ్లాప్ ఉంటాయి. అంత గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీకి తోపు మ్యూజిక్ డైరెక్టర్ అంటే దేవిశ్రీ ప్రసాద్. ఆ తర్వాతే తమ్మని వీళ్ళందరూ వస్తారు తెలుగు ఇండస్ట్రీ వరకు. మణిశర్మ తర్వాత నాకు కూడా పర్సనల్ చాలా ఇష్టం. కానీ నిన్న అతను ప్రవర్తించినటువంటి తీరు మీద అల్లు అర్జున్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. జరిగింది కూడా ప్రోగ్రామ్ పక్క రాష్ట్రంలో. పోనీ ఏపీలో ఏది జరిగిందో అనుకో, పక్క రాష్ట్రం వెళ్ళి పాట్నాలో వెళ్ళి నార్త్ ఇండియా పరంగా ఫేమస్ అయ్యాం, బాగుంది. కానీ ఇప్పుడు చెన్నై వాళ్ళకి అసలే తెలుగు సినిమాల మీద పడి ఏడుస్తారు సాంబార్ గాళ్ళు అనేటువంటి ఒక అపవాదం ఉంది. అందరూ కాదు కానీ కొంతమంది. సో అట్లా ఉన్నప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళి మన మధ్య ఉన్నటువంటి లుకలుకల్ని స్టేజ్ మీద, అంటే ఈయన ఏమన్నా తాగేసి వచ్చాడా అని అడిగే వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు అట్లా మాట్లాడాల్సి వచ్చింది? పాటలు టైంకి ఇవ్వలేదు అది ఇది అంటే, మరి డెఫినెట్లీ కంగువాలో ఎక్కువగా పనిచేసి ఆ సినిమా మీద కాన్సన్ట్రేషన్ చేసి దీన్ని పక్కన పెట్టి ఉండొచ్చు. అందువల్ల వాళ్ళు సీరియస్ అయి ఉండొచ్చు. ప్రొడ్యూసర్ల పరిస్థితి కూడా అర్థం చేసుకో. అల్టిమేట్ గా ఏ సినిమా అయినా సరే, అల్లు అర్జున్ సినిమా ఇంకో సినిమా కాదు, ఏ సినిమా అయినా సరే ఫస్ట్ ఇంపార్టెన్స్, ఫస్ట్ సిచ్యువేషన్ ని మనం ఒకళ్ళు అర్థం చేసుకోవాలి. సినిమా పరంగా అంటే హీరో కాదు, దేవిశ్రీ ప్రసాద్ లాగా మ్యూజిక్ డైరెక్టర్లు కాదు, ప్రొడ్యూసర్లే ఫస్ట్ వస్తారు. ప్రొడ్యూసర్ల పరిస్థితి అర్థం చేసుకోవాలి మనం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. దాని తర్వాత టెక్నీషియన్స్ వాళ్ళు వీళ్ళని అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్లు, తర్వాత హీరో. ఓ పాయింట్ లో మ్యూజిక్ డైరెక్టర్ అయినా అర్థం చేసుకోవాలి. కానీ సినిమాకి డేట్ వచ్చేస్తున్నప్పుడు, సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నప్పుడు మరి వేరే వాళ్ళతో మ్యూజిక్ చేయించుకునేటువంటి ప్రయత్నాలు చేయడం అనేది తప్పేం కాదు. అదేం చేయకూడనటువంటి పనేం కాదు. అలా బాలీవుడ్ లో సహజం అయిపోయింది ఆ ప్రక్రియ. ఎందుకంటే కార్పొరేట్ లెవెల్ స్టైల్ అది. ఫ్ర- కొంతమందికి పరిస్థితి బాగాలేనప్పుడు, కుదరనప్పుడు, టైం సెట్ అవ్వనప్పుడు ఇప్పుడు ఆగస్ట్ 15 రావాలి, లేదా అంతకు ముందే రావాలి. దాన్ని డిసెంబర్ 6 నుంచి డిసెంబర్ 5కి పెట్టారు. సో ఆ టైంలో కంప్లీట్ చేసుకోవాలంటే ఒకరు కాకపోతే ఇంకొకరికి ఇచ్చుకుంటారు ప్రొడ్యూసర్ గారు, వాళ్ళ చాయిస్, తప్పేం కాదు. అట్లాగే దేశ ప్రసాద్ ఆవేదన తప్పు కాదు. కానీ 4 గోడల మధ్య మాట్లాడుకోవాల్సినటువంటి పనిని రోడ్డు మీదకి తీసుకొచ్చి స్టేజ్ మీద అందరి ముందు మాట్లాడడం అనేది ఎంత హర్టింగ్ గా ఉంటుంది, ఫ్యాన్స్ కి ఎంత హర్టింగ్ గా ఉంటుంది, ప్రొడ్యూసర్లకి ఎంత హర్టింగ్ గా ఉంటుంది. దేవిశ్రీ ప్రసాద్ లాంటి మోస్ట్ ఎనర్జెటిక్, మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్, మోస్ట్ మెచ్యూర్డ్ పర్సన్ కి ఇది మళ్ళా నాలాంటి ఒకడు మాస్క్ వేసుకుని చెప్పాల్సిన అవసరం ఉంది. కానీ చెప్పించుకునేటువంటి పరిస్థితి ఆయన తెచ్చుకున్నాడు. ఈ రోజు ఆయన మాట్లాడేటువంటి మాటలకి అందరూ హర్ట్ అయ్యారు. కేవలం అల్లు అర్జున్ ఫ్యాన్స్ గురించి కాదు ఇక్కడ పాయింట్. సినిమాలను ప్రేమించే ప్రతి ఒక్కళ్ళు హర్ట్ అయ్యారు. సరే, తెర వెనక వాళ్ళు ఏదైనా తప్పు చేశారంటే డెఫినెట్లీ దాని గురించి ఆయన ఒక లీగల్లో, లేకపోతే ఇంకోటి సినిమా అయిపోయాకో చేసిన ఒక పద్ధతి. కానీ స్టేజ్ మీదకి వచ్చి మీరు ఇట్లా అంటే, అది కూడా ఒక క్లారిటీ లేకుండా, ఏదో సంబంధం లేకుండా అటు ఇటు మాట్లాడేసేసి, సార్ రవి గారు మీరు ఇట్లా అంట స్టేజ్ మీద అట్లా మాడతాం అసలు ఏం బుర్ర పెట్టుకుని ఈయన పాపం అల్లు అర్జున్ అప్పటికి సర్లే దీని ఇంకా పెంట చేయడం ఎందుకని నవ్వుతున్నట్టు కాసేపు అట్లా నటించాడు ఆయన. చాలా మూర్ఖత్వం అసలు. డేసీ చేసిన 100% తప్పు. వాళ్ళు ఆయనకి చేసిన తప్పే అయ్యి ఉండొచ్చు, నేను కాదంట్లా. ఆయన ప్రొడ్యూసర్లను సపోర్ట్ చేయట్లా. కానీ దేవిశ్రీ ప్రసాద్ ఆ విధంగా స్టేజ్ మీద చేయడం ఖచ్చితంగా తప్పు. తెర వెనక మాట్లాడుకోవాలి ఏమన్నా. ఆల్రెడీ మాట్లాడుకున్నది వర్కౌట్ అవ్వకపోయినా సరే స్టేజ్ మీద తీసుకురావడం అయితే 100% తప్పు.